రంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 19 మంది చనిపోయారు. ఇందులో ఆర్టీసీ లారీ డ్రైవర్లతో పాటు 7 పురుషులు 12 మంది మహిళలు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి కూడా ఉంది. మృతులు బస్సు డ్రైవర్ దస్తగిరి బాబా, అదేవిధంగా దన్నారం తండాకి చెందిన తరీభాయ్, తలీభామ్ బోరబండకి చెందిన కల్పన, గోగుల గునమ్మ, బానూరుకి చెందిన బచ్చన్ నాగమణి, దౌలతాబాద్కి చెందిన మల్లగండ్ల హనుమంతు, యాలాలకి చెందిన గుర్రాల అబిత, తాండూరుకి చెందిన షేక్ ఖలీద్ హుస్సేన్, తబసుమ్ జహాన్గా గుర్తించారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ ఘటనలో గాయపడ్డ బాధితులకు చేవెళ్ల ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. ఇప్పటికే మృతి చెందిన గాయపడ్డ వారి బంధువులు ఆసుపత్రికి చేరుకున్నారు. మీర్జాగూడ బస్సు ప్రమాదం ఘటన ఎంతో మంది కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. టిప్పర్ డ్రైవర్ ఆకాష్ కాంబ్లేగా గుర్తించారు. ప్రమాదంలో అతను కూడా చనిపోయాడు. అతని డెడ్ బాడీని చేవెళ్ల ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చేవెళ్ల ఆసుపత్రి నుంచి మరిన్ని వివరాలు అనిల్ యాదవ్ అందిస్తారు. ఏదైతే బస్సు ప్రమాదం జరిగిందో బస్సు ప్రమాదానికి సంబంధించి కూడా ఇప్పటికే మృతదేహాలన్నీ కూడా వారి యొక్క కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు. టిప్పర్ డ్రైవర్ అయినటువంటి ఆకాష్ మృతదేహాన్ని కూడా వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు. ప్రజెంట్ ఇక్కడ చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి నుండి ఇక్కడ తరలిస్తున్నారు. అక్కడ నుండి రావడానికి లేట్ అయిందని కొందరే వారికి సంబంధించినటువంటి బంధువులు వచ్చారు. దీంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి కొందరు ఇతనికి సంబంధించినటువంటి రావడంతో లాస్ట్ మృతదేహం 19వ మృతదేహం వారికి అప్పగిస్తున్నారు. అయితే గత 5 సంవత్సరాలుగా కూడా ఇక్కడ వర్క్ చేస్తున్నాడు. లారీ టిప్పర్ డ్రైవర్ గా చేస్తున్నారంటూ కూడా వీరికి సంబంధించిన వారు చెప్తున్నారు. అయితే మొత్తంగా ఈ జరిగినటువంటి ఈ ప్రమాదం మాత్రం చాలా కుటుంబాల్లో తీవ్ర నిషేధాన్ని నింపింది. కొందరు తల్లిదండ్రులను కోల్పోతే మరిమంది పిల్లలు కోల్పోయారు. వీరికి సంబంధించి ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తుంటారు? 5-6 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. అంటే మీకు ఎప్పుడైనా కలిసాడు ఈ మధ్య ఆకాష్? లేదు సార్, తెలుసు, వాళ్ళ తమ్ముడు వాళ్ళు తెలుసు కాబట్టి మేము వచ్చినాం సార్. ఎక్కడికి తీసుకెళ్తున్నాం? నందేడ్ వాళ్ళ ఊరికి. వాళ్ళ తమ్ముడు ఉన్నారు సార్. ఆయన పేరు నట్య. ఆయన ఏం చేస్తాడు? ఆయన కూడా టిప్పర్? ఆయన డ్రైవరే సార్. ఆయన కాలేదు, ఆకాష్కి అయింది పెళ్లి. అంటే ఎప్పుడు వచ్చిండు దాదాపు వీడికి వచ్చి? నీకు ఐడియా ఉందా? 5-6 సంవత్సరాలు అవుతుంది సార్. ఏ టైంకి తెలిసింది ఇట్లా బస్సు ప్రమాదం జరిగిందని? పొద్దున 9-9:30 టైంలో తెలుసు. ఏ టిప్పర్ నడుపుతాడు తెలుసా? టిప్పర్లు లారీలు ఇట్లా నడుపుతుంటాడా? అవును సార్, మహారాష్ట్రలో కూడా నడిపించాడు. అంటే ఎక్కువ లోడ్ ఎంత ఉంది అన్నట్టు నార్మల్ గా మీకు తెలిసిందా? ఏ లోడ్, ఎంత లోడ్ ఉంది తెలియదు సార్. రోడ్డు అదే క్రషర్ లో ఇస్తుండ, కంకర సంబంధించిన దాంట్లో ఇస్తుండ? లేదు సార్, వాళ్ళు ఎక్కడి నుంచి లోకల్లో అక్కడ కంకర ఎక్కడి నుంచి తెచ్చిరో తెలియదు సార్. మీరే ఇచ్చారు సమాచారం వాళ్ళకి? లేదు, మాకు తెలిసింది, వేరే వాళ్ళు చెప్తే తెలిస్తే మేము వాళ్ళ డ్రైవర్ వాళ్ళ తమ్ముడు అని వచ్చేసినాం సార్. వాళ్ళ తమ్ముడు ఈయన? వాళ్ళ తమ్ముడు కూడా మాతో పాటు ఉన్నాడు, వారిని అడిగి తెలుసుకుందాం. ఏ టైం తెలిసిందా? वो हमारा काका का लड़का था. अभी मैं तो उधर महाराष्ट्र हनुमानगढ़ पे रहता था. मेरे को सुबह में मालूम हो गया, तो मालूम होने से भी मैं इधर आ गया, दूसरा कुछ भी नहीं है. చూడొచ్చు, అతనికి సంబంధించి ఆకాష్కి సంబంధించినటువంటి బ్రదర్ మాట్లాడాడు. మొత్తానికి ఇక్కడ ఈరోజు ఉదయం నుంచి కూడా వివిధ పూర్తిగా కూడా ఇక్కడికి వచ్చాడు. వివిధ పనుల నిమిత్తం ఆఫీసుకి అంటే ఆఫీసులకు వెళ్ళేవారు, కాలేజీలకు వెళ్ళేవారు, పనుల నిమిత్తం వెళ్ళే వారికి మాత్రం ఈ యొక్క టిప్పర్, కంకర టిప్పర్ ఈ యొక్క బస్సుకు ప్రమాదం మాత్రం తీవ్రంగా కలిసివేసింది. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా చాలా తీవ్ర శోకాన్ని మిగిల్చింది. కొంతమంది అనాథలు అయిపోయారు, మరికొంతమంది తల్లిదండ్రులు కోల్పోయి అనాథలైతే మరికొంతమంది పిల్లల్ని కోల్పోయినటువంటి వారు కూడా ఉన్నారు. ప్రజెంట్ అయితే మృతదేహాలను అందరూ కూడా వారి కుటుంబ సభ్యులకి అప్పగించారు. అన్నీ కూడా ఇక్కడే పోస్ట్ మార్టం చేసి పూర్తి చేసి వారి కుటుంబాలకు అప్పగించారు. ఈ యొక్క ప్రమాదం మాత్రం చాలా అందరినీ కలిసివేసింది. ప్రజెంట్ అయితే ప్రమాదం జరిగినటువంటి స్థలం వద్ద కూడా ఇప్పటికే అంత కొంత క్లియర్ చేసేటువంటి ప్రయత్నం కూడా పోలీసులు చేశారు. ఇప్పటికే ఎక్స్రే విషయం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రకటించాయి. ప్రజెంట్ అయితే చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నుంచి మాత్రం అందరి మృతదేహాలను వారి కుటుంబాలకి అప్పగించారు. సిద్దిక్ అనిల్, విసిక్ న్యూస్, చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి.